ఇండిగో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. హైదరాబాద్ కు రావాల్సినటువంటి 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి 43 విమానాలను రద్దు చేశారు అధికారులు. విశాఖ విమానాశ్రయం నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ కు వెళ్లేవి ఉన్నాయి. అయితే ఎయిర్పోర్ట్ల నుంచి 11 విమాన సర్వీసుల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇండిగో విమాన సర్వీసులు సుమారు 1000కి పైగా రద్దవడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపింది. ముఖ్యమైనటువంటి 10 రూట్లలో నేటి నుంచి డిసెంబర్ 10 వరకు ఈ ప్రీమియం రైళ్లు నడవనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఇండిగో విమానాలు రద్దు మాత్రం కొంతవరకు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తుంది. రైల్వే శాఖ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? యాసిరాజ్, మనం చూసుకున్నట్లయితే ఇండిగో విమాన సర్వీసులు ఏవైతే రద్దు చేస్తున్నారో కంటిన్యూస్ గా వరుసగా 4 రోజుల పాటు ఇదే అంతరాయం కలుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రయాణికులైతే తీవ్ర ఇక్కట్లకి గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం, కొన్ని వందలాది మంది అక్కడ వేచి ఉండడం, లాస్ట్ మినిట్ లో వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత విమానాలు రద్దయ్యాయని వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందిని కలిగించాయని చెప్పాలి. బస్ స్టాండ్లని తలపించే విధంగా కూడా అక్కడ పరిస్థితులు కూడా మనకి నిన్న చూసాము. అయితే హైదరాబాద్ కి రావాల్సిన కొన్ని విమానాలు, అంటే 26 విమానాలు, అలాగే హైదరాబాద్ నుంచి వెళ్లవలసిన 43 విమానాలను కూడా పూర్తిగా రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సాధారణ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే 5 నుంచి 10 రోజుల వరకు ఇదే అవకాశం ఉండే దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటు ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కూడా కేంద్రం తీవ్రంగా పరిగణించిందని అందరూ కూడా చెప్తున్నారు. 3 రోజుల్లో పూర్తి స్థాయి పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకుంటామని అటు కేంద్రం నుంచి కూడా వెల్లడించడం జరిగింది. విమానాశ్రయాల్లో ఉన్న వారిని, ఆల్రెడీ విమానాలకి చేరుకున్న వాళ్ళని, కొంతమందిని వరకు కూడా వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చేందుకు కూడా ఇటు రైల్వే శాఖ కూడా కొన్ని చర్యలు చేపట్టింది. అదే విధంగా వాళ్ళు అఫీషియల్ గా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 37 రైళ్లు ఉన్నాయో ఆ 37 రైలుకి 116 కోచ్లని అదనంగా జోడించాలని కూడా నిర్ణయించారు. ఇటు ఏసీ కోచ్లు కావచ్చు, ఇలాంటి ఎక్స్ప్రెస్ రైళ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు నడిపిస్తామంటూ కూడా అటు రైల్వే శాఖ ఒక స్టేట్మెంట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే మనం ఇటు హైదరాబాదే కాకుండా ఇటు విశాఖ నుంచి చూసుకున్నట్లయితే ఏకంగా 9 సర్వీసులు కూడా రద్దు చేసినట్లుగా కూడా అటు విశాఖ విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లుగా కూడా తెలిపారు. వీటిలో మనం చూసుకున్నట్లయితే అటు చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, అలాగే హైదరాబాద్ కి వెళ్లేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంటే విశాఖలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 11 విమాన సర్వీసులకి రాకపోకలు సాగిస్తున్నారు. అందులో 9 నిలిపివేసేటప్పటికి చాలా మంది ప్రయాణికులు అక్కడ స్టక్ అయిపోయారని చెప్పాలి. మరి అక్కడి నుంచి కూడా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకునేందుకు ప్రత్యేకమైనటువంటి రైలును కూడా 10వ తారీఖు వరకు కూడా నడిపే విధంగా అటు రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దేశంలోని మనం చూసుకున్నట్లయితే 37 ప్రీమియం రైళ్లు ఏవైతే ఉన్నాయో అందులో 116 అదనపు కోచ్లను వాటికి జోడీ చేసినట్లుగా కూడా అందులో పేర్కొంది సిరాజ్.